భారత క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ మన క్రీడాకారులు 2025 ఖోఖో ప్రపంచ కప్లో మన భారత జట్టు ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. జనవరి 13 నుంచి జనవరి 18 వరకు జరిగినటువంటి ఈ 2025 ఖోఖో ప్రపంచ కప్ అనేది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మైదానంలో జరిగింది. ఇందులో దాదాపుగా 6 ఖండాల నుంచి 23 దేశాలు పాల్గొనడం జరిగింది. పురుషుల జట్లు 20 టీమ్స్ పాల్గొనగా మహిళా టీమ్స్ 19 పాల్గొనడం జరిగింది. ఈ సక్సెస్తో భారతదేశంలో ఖోఖో క్రీడని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు స్వయంగా విజేతలకు శుభాకాంక్షలు చెప్తూ భారతీయ ప్రాచీన క్రీడ అయినటువంటి ఈ ఖోఖోని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకువెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సుధాంశు మిట్టల్ గారు 2027 ఖోఖో వరల్డ్ కప్ యొక్క వెన్యూని అయితే ఆవిష్కరించడం జరిగింది. దీనిలో భాగంగా 2027 రెండవ ప్రపంచ కప్ ఎడిషన్ అంతా కూడా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బర్మింగ్హామ్ అనేటువంటి ప్రాంతంలో జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు.